అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ డ్రీమ్ యాప్లో క్యాష్ టు ఏఓ ఎలా సెండ్ చేయాలి, క్యాష్ రెమిటెన్స్ టు ఏఓ ఎలా చేయాలని చూద్దాం. ఓకేనా. ఫస్ట్ మనం క్యాష్ రెమిటెన్స్ చేయాలి అంటే మనం ఈరోజు కంప్లీట్గా సివిఎస్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఐపీపీబీ కానీ ఎవ్రీ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసిన తర్వాత కౌంటర్ ఆపరేషన్లో అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత మాత్రమే క్యాష్ రెమిటెన్స్ అనేవి చేయగలం. అంతే కదా ప్రొసీజర్. ఇప్పుడు జనరల్గా మనం ఎంత క్యాష్ పంపించాలి బీఓ నుంచి అనేది మనకి తెలియాలి అంటే అకౌంట్ మొత్తం కూడా క్లారిటీగా కంప్లీట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే కదా మనం చేయగలం. అందుకే ఈ కౌంటర్ ఆపరేషన్లోకి వెళ్ళి అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత ఇటువంటి క్లోజ్ అకౌంట్ చూడండి, కౌంటర్ అకౌంట్ క్లోజ్ ఫర్ ది డే. ఈరోజు నేను ఆల్రెడీ క్లోజ్ అకౌంట్ కొట్టాను. ఇప్పుడు ఐ కెన్ ప్రొసీడ్ టు క్యాష్ రెమిటెన్స్ అనమాట. ఆ క్యాష్ రెమిటెన్స్ ఎలా చేయాలని ఇప్పుడు చూద్దాం స్టెప్ వైజ్గా. మీకు ఇక్కడ క్యాష్ అండ్ స్టాంప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ నుంచి రెండో ఆప్షన్ ఉంటుంది చూడండి, క్యాష్ రెమిటెన్స్. దానిపైన క్లిక్ చేయాలి. మీకు ఇలా ఆప్షన్స్ చూపిస్తుంది, అమౌంట్, రిమార్క్స్, టు ఆఫీసు. ఓకేనా. నెక్స్ట్ క్యాష్ బ్యాక్ వెయిట్, క్యాష్ డినామినేషన్ ఇవన్నీ కూడా కంపల్సరీగా ఎంటర్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ అమౌంట్ ఈరోజు నేను 1,10,000 రూపాయలు అనేవి క్యాష్ రెమిటెన్స్ అనేది చేస్తున్నాను. 1,10,000. ఓకే. రిమార్క్స్ వచ్చి రెమిటెన్స్ అని ఎంటర్ చేయండి. ఓకేనా. రెమిటెన్స్ చూజ్ ఆప్షన్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏబిఓ అయితే ఆ కన్సర్న్ ఎస్ఓ నేమ్ ఆర్ ఏఓ నేమ్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ విజిబుల్ అవుతుంది. దానిపైన క్లిక్ చేయాలి. ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత కింద క్యాష్ డినామినేషన్ అనేది ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇది మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మాన్యువల్గా ఉండేటప్పుడు ఏంటంటే మనం అకౌంట్ ఫామ్ పైన ఏం రాసి పంపిస్తే అది అక్కడ టాలీ చేసుకుంటే అయిపోయేది. ఇప్పుడు అలా కాదనమాట. ఖచ్చితంగా ఈ క్యాష్ డినామినేషన్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సిందే. అంటే మీరు పర్టికులర్గా 500 నోట్స్, 200 నోట్స్, 100 రూపీస్ నోట్స్ అనేవి ఎన్ని పంపిస్తున్నారు అనేది మీరు ఆల్రెడీ మీ దగ్గర ఉన్న క్యాష్ని టాలీ చేసుకొని దాని ప్రకారం దీనిలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మన ఎస్పీఎం గారు కూడా ఇక్కడ మనము మాన్యువల్గా ప్లస్ ఈ యాప్లో వచ్చిన క్యాష్ డినామినేషన్ బట్టి అక్కడ టాలీ చేసి మనం పంపించిన దాన్ని అక్నాలెడ్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి క్యాష్ డినామినేషన్ అనేది చూసుకొని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 500 నోట్స్ 178, అలానే 200 నోట్స్ 70, 100 రూపీస్ నోట్స్ 70. ఇవ్వండి. ఇలా మీరు డినామినేషన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది టోటల్ సరిపోయిందా 1,10,000. 500 178, 270, 100 70. ఇక్కడ మీరు ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే పక్కన కూడా 500 నోట్స్ 178 అంటే 89,000, 270 అంటే 14,000, 170 అంటే 7,000, టోటల్ 110 ఇలా చూపిస్తుంది అనమాట. ఇది మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ కొట్టాలి. ఇందులో ఏమైనా రాంగ్ ఉండి టాలీ అవ్వకపోతే మీకు సబ్మిట్ అనేది అవ్వదు. ఓకేనా. చూడండి ఇప్పుడు పైన అమౌంట్, రెమిటెన్స్, టు ఆఫీసు, క్యాష్ డినామినేషన్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత క్యాష్ బ్యాక్ వెయిట్ మీరు వెయింగ్ సేల్లో క్యాష్ బ్యాక్ వెయిట్ చేసుకొని ఉంచుకోవాలి. ఆ ఎన్ని గ్రామ్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు పర్టికులర్గా స్పెషల్ రెమిటెన్స్ అనే ఆప్షన్ ఉంది. ఇదేంటంటే బై హ్యాండ్ బీపీఎం మీరు ఎప్పుడైనా బై హ్యాండ్ తీసుకెళ్ళడం కానీ ఎంసీకి ఎవరికొని ఇచ్చి ఎమర్జెన్సీలో ఏదైనా స్పెషల్గా మీరు బై హ్యాండ్ రెమిటెన్స్ చేసినప్పుడు మాత్రమే ఈ స్పెషల్ రెమిటెన్స్ అనేది టచ్ చేయాలి. మ్యాక్సిమం ఇది నో నీడు, అందరూ కూడా మ్యాక్సిమం బ్యాలెన్స్ ట్రై చేస్తారు కాబట్టి ఆప్షన్ అది అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ దాన్ని టచ్ చేసామంటే మీరు మాన్యువల్గా బై హ్యాండ్ తీసుకుని వెళ్ళి ఇస్తే మాత్రమే టచ్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇవ్వండి. ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ రెమిటెన్స్ ఫర్ 1,10,000 అని చూపిస్తుంది. ఇక్కడ నో కొడితే బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. ఇవ్వండి. నో కొట్టారు అనుకోండి బ్యాక్ వచ్చేస్తుంది. ఇప్పుడు సబ్మిట్ కొట్టి ఎస్ కొడితే మీకు సబ్మిట్ అవుద్ది అనమాట. ఇవ్వండి. క్యాష్ బ్యాక్ క్లోజ్డ్ విత్ 1,10,000 సక్సెస్ఫుల్లీ డన్. ఇలా మీ ప్రొసీజర్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఏంటంటే ఈ క్యాష్ రెమిటెన్స్ అనేది మీరు మీ బీఓ నుంచి ఎస్ఓకి చేశారు. అప్పుడు ఎస్ఓలో ఏంటంటే మనం రెమిటెన్స్ చేసిన అమౌంట్ అనేది అక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది. అప్పుడు ఆయన ఏంటంటే ఆ క్యాష్ని అక్నాలెడ్జ్ చేయాలి.
మీరు మాన్యువల్గా క్యాష్ పంపించిన ఇలా ఆన్లైన్లో మన డ్రీమ్ యాప్లో క్యాష్ రెమిటెన్స్ కొడితే మాత్రమే అక్కడికి ఫెచ్ అవుతుందన్నమాట. అప్పుడు దాన్ని అక్నాలెడ్జ్ చేసి మాత్రమే ఆయన క్యాష్ తీసుకుంటారు. ఆయన క్యాష్ రిసీవ్ చేసుకున్నా మీరు ఇక్కడ ఆన్లైన్లో ఎంట్రీ చేయకపోయినా ఆయనకి అక్కడ ఆన్లైన్లో చూపించదన్నమాట. అప్పుడు మాన్యువల్గా క్యాష్ పంపినా మీరు అకౌంట్ పరంగా పంపనట్టే లెక్క. కాబట్టి ఖచ్చితంగా మీరు క్యాష్ పంపేటప్పుడు ఇలా డ్రీమ్ యాప్లో రెమిటెన్స్ చేసిన తర్వాతే క్యాష్ పంపించండి. ఓకేనా? ఇది మనం క్యాష్ రెమిటెన్స్ టు ఏవో ఎలా అనేది తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.